అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ వారాహి గుప్త నవరాత్రులు అయితే స్టార్ట్ కాబోతున్నాయండి. మనకు జూలై 6 తారీఖు నుంచి జూలై 15 తారీఖు అయితే 10 రోజులైతే ఈ వారాహి దేవి నవరాత్రులు అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. ఈ వారాహి దేవి ఎవరని అంటే లలితాదేవి సైన్యజాస్రాలు. ఈ లలిత అమ్మవారు వారాహి అమ్మవారు. ఈ వారాహి అమ్మవారికి తమిళనాడులో ఎక్కువ అంటే పూజలు చేస్తారు. మన సైడ్ కూడా చేస్తారు. ఈ వారాహిదేవి అమ్మ పూజలు ఎలా చేసుకోవాలి ఏంటంటే నేను ఇక్కడ చెప్తా చూడండి. అమ్మవారు ఎంతో శక్తి గల మహిమ గల ఈ వారాహి అమ్మ దేవి. ఎందుకంటే ఆమెకు నైట్ పూజలు ఎక్కువ చేస్తారు. నైట్ పూజలు చేస్తే కూడా చాలా మంచిది. మనము ఏదన్నా తీరని కోరికలు ఉన్నా, లేకుంటే ఏదన్నా అనారోగ్య సమస్య ఉన్నా, లేకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ వారాహి అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిది. ప్రతి ఒక్కరైతే చేసుకోండి కంపల్సరిగా. అంటే మనం అన్ని రోజులు చేయకపోయినా లాస్ట్ 5 రోజులైనా కంపల్సరిగా అయితే చేసుకోండి. లేదు అంటే ఒక్క రోజైనా కూడా అమ్మవారికి చేసుకోండి. ఈ 10 రోజులలో చాలా మంచిది. ఈ వారాహిదేవి అమ్మ వారి పూజ చేసుకుంటే నేను లాస్ట్ టైమే చేసుకుందాం అనుకున్నా, నాకు కుదరలేదు. కానీ అమ్మవారి శక్తి ఇచ్చారో ఏమో తెలియదు. నేనైతే ఈ ఇయర్ చేసుకుంటున్నాను. అమ్మవారి 10 రోజులైతే నేను కంటిన్యూ చేసుకుంటాను, ఎలాంటి ఇబ్బంది లేకుండా అనేది. మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తే చూడండి. కలశం పెట్టుకోవాలన్నా, లేకుంటే అమ్మవారి ఫోటో కావాలన్నా కంపల్సరిగా విగ్రహం కానీ, అఖండ దీపం కూడా, అవన్నీ అంటే ఉపవాసము ఎలా ఏంటి అనేది కూడా నేను ఇక్కడ ఈ వీడియోలో అయితే చెప్తా చూడండి. మనము 5వ తారీఖు అయితే మనకు అమావాస్య వస్తుంది. 6వ తారీఖు నుంచి అమ్మవారి నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మనము అమ్మవారికి అంటే ఆ రోజు అమావాస్య అయిపోయిన మళ్ళీ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి మనం ఇల్లంతా శుభ్రం చేసుకొని, అంటే మనం దేవుడి పటాలు అవన్నీ క్లీన్ చేసుకొని, తర్వాత బయట మనం తుడుచుకొని నువ్వులు అవి పెట్టుకొని, గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని దూరణాలు అయితే కట్టుకోవాలి. తర్వాత మీకు కుదిరితే పూజ గదిలో చేసుకోండి. లేకుంటే అన్ని రోజులు చేయాలి కాబట్టి మనం సపరేట్గా పీఠం అనేది వేసుకొని అమ్మవారికి చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఉదయం సాయంకాలం అయితే పూజ అనేది కంపల్సరిగా చేసుకోవాలి. ఎందుకంటే పీఠం వేసుకున్న తర్వాత, అందుకని పూజ గదులతో కుదిరితే అలా, లేకపోతే పీఠం అయితే వేసుకొని చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మనము అఖండ దీపం కానీ కలశం కానీ పెట్టుకోవాలనుకుంటే కనుక కంపల్సరీ పీఠం అయితే వేసుకొని చేసుకుంటే మనకు ఆ 10 రోజులు ఏదో పండగ వాతావరణంలాగా కూడా అనిపిస్తుంది. అందుకే ఇక్కడ నేనైతే పీఠం అయితే వేసుకుంటానండి. మీకు కూడా చెప్తున్నాను, కుదిరితే అలా, లేకపోతే ఇలా పీఠం అయితే వేసుకోండి. అమ్మవారికి మనం పీఠం వేసుకునే ముందరనే కింద పసుపుతోటి కొంచెము పూసి, తర్వాత పద్మ ముగ్గు ఉంటుంది కదా, పద్మ ముగ్గు వేసుకొని అమ్మవారికి పీఠం అయితే వేసుకోవాలి. పీఠం వేసుకున్న తర్వాత మనము ఒక క్లాత్ ఏదైనా అమ్మవారికి పరిచి, మనం మామూలుగా ఒక 3 గుప్పిలు కానీ 5 గుప్పిలు కానీ బియ్యం పోసి పసుపు కుంకుమ అయితే వేసుకోవాలి. ఇక్కడ వారాహిదేవి అమ్మవారికి కంపల్సరీగా ఫోటో కానీ విగ్రహం కానీ అవసరం లేదండి. ఉంటే పెట్టుకోండి, లేకుంటే మీకు అంత నా దగ్గర లేదు నేను కొనాలన్నా, మాకు అలాంటి పట్టింపులు అవన్నీ అనుకున్న వాళ్ళు ఏంటంటే లలితాదేవి ఫోటో కానీ లక్ష్మీదేవి ఫోటో కానీ మన దగ్గర ఎలానో ఉంటుంది. అమ్మవారి ఫోటో అయితే పెట్టుకోవచ్చండి. ఆమెనే వారాహిదేవి కింద అయితే మనం పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. కంపల్సరీ ఏం లేదు, మీ దగ్గర ఉంటేనే పెట్టుకోండి, లేకపోతే లేదు. అలా అయితే పెట్టుకున్న తర్వాత అమ్మవారిని ఫోటో అయితే పెట్టుకోవాలి. అక్కడ మనం బియ్యము పసుపు కుంకుమ వేసాం కదా, అక్కడ అమ్మవారిని అయితే నిలబెట్టాలి. పటం అయితే ఆ పీఠం మీద నిలబెట్టిన తర్వాత మనము అమ్మవారికి కలశం అయితే పెట్టుకోవాలండి. కుదిరితే పెట్టుకోండి, లేకపోతే లేదు. మామూలుగా అయితే పెట్టుకున్నామనుకో మనకే చాలా మంచిది. ఇంట్లో అంటే అన్ని రోజులు కలశంలో అమ్మ ఆహ్ అన్నట్టు ఉంటుంది. ఆ కలశంలోనే అమ్మవారు. తర్వాత అఖండ దీపం కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే అన్ని రోజులు పెట్టుకోలేమనుకుంటే గన ఉదయం సాయంకాలం అయితే కంపల్సరిగా దీపారాజన అనేది కంపల్సరిగా చెయ్యాలండి. ఎందుకంటే మనము పీఠం వేసుకొని చేసుకుంటున్నాం, అలానే నవరాత్రులు అనేది చేసుకుంటాం కాబట్టి ఉదయం సాయంకాలం అనేది దీపం అయితే చేయాలి. ఇంకొకటి, మనము దీపం అనేది సాయంకాలం 6:30 తర్వాతే చేయాలి. రాత్రిపూట చేస్తే చాలా మంచిది. అమ్మవారికి వారాహిదేవి అమ్మవారికి ఎవరైనా జాబ్ పరంగా చేసుకునే వాళ్ళు, మాకు మార్నింగ్ కుదరదు అనుకునే వాళ్ళు 6:30 తర్వాత నుంచి 5:30 వరకు, అంటే ఎర్లీ మార్నింగ్ 5:30 ఉంటుంది, ఆ లోపల ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు అమ్మవారికి దీపారాధన అనేది, పూజ అనేది. అలానే మనం ఉదయం సాయంకాలం పెట్టాలి కాబట్టి మనం ఎర్లీ మార్నింగ్ 4:30కు అలా లేచి మనము 5:30 లోపల అలా పెట్టుకుంటే చాలా మంచిది. తర్వాత పెట్టకూడదండి. అందుకే చెప్తున్నాను, అమ్మవారికి చాలా నిబంధనలు అయితే ఉంటాయి.
తర్వాత అమ్మవారికి మనము కలశము అదే చెప్పాను కదా, కలశము అఖండ దీపం అయితే అది మీ ఇష్టము, అంటే మీ ఓపికను బట్టి అవి పెట్టుకోకుండా చేసుకోవచ్చు. పెట్టుకోవాలని ఏం కంపల్సరీ ఏం లేదు, మనం మామూలుగా చేసుకోవచ్చు. ఉదయం సాయంకాలం దీపారాధన అయితే కంపల్సరీగా ఉండాలి అమ్మవారిని. ఎందుకంటే మనం అక్కడ ఈ పూజ గదిలో కానీ పీఠం అయితే మనం వేసుకొని చేసుకుంటాం కాబట్టి కంపల్సరీగా అయితే దీపం అనేది పెట్టాలి. తర్వాత అమ్మవారికి మనము అంటే అన్ని రోజులు మేము చేయలేము అనుకున్న వాళ్ళు లాస్ట్ 5 రోజులన్నా చేయండి. లేకపోతే మీకు కుదిరితే ఒక్క రోజైనా చేసుకోండి. అమ్మవారికి చాలా మంచిది, ఒక్కరోజైనా చూడండి. తర్వాత అమ్మవారికి ప్రసాదం కింద అయితే ఇవి పానకము, లేకుంటే దానిమ్మ గింజలు, లేకుంటే బెల్లం అన్నం ఉంటుంది కదా, బెల్లం అన్నము, లేకపోతే పచ్చి అంటే భూమిలో పండినంటాయి కదా చిలకడ దుంపలు, శనక్కాయలు, క్యారెట్, బీట్రూట్ అవన్నీ కూడా అమ్మవారికి పెట్టచ్చు. తర్వాత మనం క్లీన్ చేసుకొని మనము ఏదన్నా ఉడకబెట్టుకొని తినవచ్చు. అమ్మవారికి చిలకడ దుంపలు అంటే చాలా ఇష్టం వారాహిదేవి అమ్మవారికి. ఇవైతే పెట్టొచ్చండి. అలానే బ్రహ్మచర్యం అనేది కంపల్సరీ, అంటే మనం ఈ పూజ ఎన్ని రోజులు చేస్తామో అన్ని రోజులైతే బ్రహ్మచర్యం అనేది పాటించాలి. అలానే మనము నాన్ వెజ్ అంటే మేము 10 రోజులు అమ్మవారికి వారాహిదేవి అమ్మవారికి నవరాత్రులు చేసుకుంటాము అనుకున్న వాళ్ళైతే అస్సలు నాన్ వెజ్ తినకూడదండి. ఆ 10 రోజులైతే తినకుండా, అలానే ఇంట్లోకి కూడా తెచ్చుకోకూడదు. ఆ 10 రోజులు అన్నది తెచ్చుకోకుండా నిష్టగా నియమాలతోటైతే పాటించాలండి. మేము ఇవన్నీ పాటించలేమనుకుంటే లాస్ట్లో ఒక్కరోజైనా చేసుకోండి. మనం పాటించేటప్పుడు ఇవైతే ఈ తప్పులు అయితే చేయొద్దండి. నాన్ వెజ్ ముట్టకూడదు, బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. అలానే మనం ఆ 15 రోజులు కూడా అమ్మవారికి మనం ఎక్కడైతే పూజ చేసుకుంటున్నామో మామూలుగా కటిక నేల మీదనే పండుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనం ఇంత నిష్టగా చేసి మనం ఎక్కడో ఒకసారి తప్పు చేస్తే అది మనము పూజ చేసి కూడా లాభం లేదు. అందుకనే వారాహిదేవి అమ్మవార్లకు అమ్మవారు కాబట్టి చెప్తున్నాను, ఎలాంటి మనమైతే అశుభం అయితే చేయకూడదు. నిష్టగా నియమాలతోటే పాటించాలి. అలా పాటించుకుంటామంటేనే చేసుకోండి, లేకపోతే లేదు. ఇట్లా చేసుకోవాలి. కలశం అది చెప్పాను. ఇలా ఏమంటారు అమ్మవారికి ఒక్కొక్క రకము ఒక్కొక్క రోజు అయితే చేసుకోవచ్చండి. మనము కొబ్బరన్నము, పులిహోర అవన్నీ కూడా అంటే రోజొక ప్రసాదం కింద కూడా అమ్మవారికి అయితే పెట్టవచ్చు. అలానే మనము అంటే అమ్మవారి ఫేస్ మన దగ్గర ఉండి మనం అమ్మవారిని కూర్చోబెట్టుకొని, అంటే మనము వరలక్ష్మి వ్రతంకి అయితే ఎలా చేసుకుంటాం, అమ్మవారి ఫేస్ పెట్టుకొని అమ్మవారిని అంటే మొత్తం మనం అలంకరించుకుంటాం కదా శారీ అలా కట్టుకొని, అలా రోజు ఒకటి అంటే ఆమెకు కలరు కూడా ఉంటాయి, కలర్స్ కూడా ఆ కలర్స్ అంటే మనం మారుస్తూ ఉండాలి, చేసుకుంటూ ఉండాలి. అవన్నీ కుదరలేని వాళ్ళు మామూలుగా పటమైనా పెట్టుకోవచ్చండి. ఇలా చేసుకోవాలి. ఎలాంటి అంటే తప్పులు చేయొద్దని చెప్తున్నాను. నేనైతే ఇక్కడ అమ్మవారిని అయితే కూర్చోబెట్టుకుంటున్నాను. నేను ఎలా చేశాను ఏంటి అనేది నేను వీడియో తీస్తాను. అలానే నేను కొంచెం అంటే నా దగ్గర అమ్మవారి ఫేస్ ఉంది, వారాహి అమ్మవారి ఫేస్ నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. అమ్మవారి ఫేస్ పెట్టి నేను చెంబు, మన దగ్గర రాగి చెంబు కానీ ఇతర చెంబు కానీ ఉంటుంది కదా, ఆ అమ్మవారికి ఆ చెంబు నేను ఎలా కూర్చోబెట్టి అంటే చీర కాదు మామూలుగా ఒకటి లంగా టైప్ లాగా కట్టి ఎలా చేస్తాను ఏంటనేది వీడియో చేశాను నేను. మీకైతే అప్లోడ్ చేస్తా చూడండి. అంటే అలా సింపుల్గా ఉంటుంది. ఫేస్ ఉన్నా కూడా లేదనుకుంటే మామూలుగా అమ్మవారి ఫోటో అయినా పెట్టుకొని చేసుకోవచ్చు. మన దగ్గర ఏది ఉంటే అది మన శక్తి కలగదు. మనం అన్నీ పెట్టాలి ఏమీ లేదు. అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మి పూజ చేస్తే చాలు. అది ఉండాలి ఇది ఉండాలనే ఏమీ లేదు. అమ్మవారు నాకు అది పెట్టు ఇది పెట్టు అనేది మన తృప్తి కోసం, మన ఆనందం కోసం ఆమెకు చేస్తున్నాం. కానీ అమ్మవారు వచ్చి నాకు అది పెట్టండి ఇది పెట్టండి అని ఎవ్వరు ఏ దేవుడు కూడా అడగడు. మనం మనస్ఫూర్తిగా మనకు నచ్చిన విధంగా మనం చేసుకుంటున్నాము. అంతేగాని అలా చేయండి ఇలా చేయనని ఎవరు ఏమనరు. మనకు ఎంత వీలైతే అంత చేసుకోండి, చాలా మంచిది. గుప్త నవరాత్రులు అనేది కనీసం ఒక్కరోజైనా చేసుకోండి. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నాకు తెలిసిన కాడికి నేను చెప్పానండి. ఎక్కడన్నా ఏదన్నా మిస్టేక్ ఉంటే క్షమించండి. ఎందుకంటే నేను తెలుసుకున్నది, నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను. నాకు ఈ నవరాత్రులు ఎప్పటి నుంచో చేసుకోవాలని చాలా ఇష్టం ఉన్నది. లాస్ట్ ఇయరే నేను చేసుకోవాలనుకుని నాకు కుదరలేదు. అమ్మవారు నాకు అంత శక్తి కూడా ఇవ్వలేదు. కానీ ఈ ఇయర్ అయితే నేను చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మవారి దయ అంతా ఆ రోజుటికి ఎట్ట జరుగుద్దో నేనైతే అంత ప్రిపేర్ అయ్యే ఉన్నాను చేసుకోవాలని ఫిక్స్ అయ్యి.
ఈ 15 రోజులు చేసుకుంటాం. మనకు 10 రోజుల తర్వాత అమ్మవారికి ఉద్యాపన అయితే లాస్ట్ సోమవారం ఇస్తాము. కానీ సోమవారం 10 రోజు వచ్చింది. 11 రోజు మంగళవారం అయితే మనం తీయము. 16 రోజు మనము బుధవారం రోజు అయితే 17 తారీఖు ఉద్యాపన అనేది ఇస్తాం అమ్మవారికి. 17 తారీఖు వరకు మనమైతే నవరాత్రులు అనేది చేసుకోవాలి. 6 తారీఖు నుంచి 17 తారీఖు వరకు అనేది. ఇదండి ఈ వీడియో నచ్చుతుందండి మీకు?